హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్కే రాజు కాంపిటేటివ్ అడ్డా ఛానల్. ఈరోజు మనం డిఎస్సికి అండ్ ఆర్ఆర్బి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి జీకే టాపిక్లో అంతర్జాతీయ చిహ్నాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ మన ఇండియా చిహ్నం వచ్చేసి లయన్ క్యాపిటల్. మన జాతీయ చిహ్నం వచ్చేసి లయన్ క్యాపిటల్. చూడండి ఫ్రెండ్స్, ఇండియా ఇక్కడ 3 సింహాలు ఉంటాయి, వెనక 4వ సింహం అనేది ఉంటుంది. ఇది మన ఇండియా యొక్క చిహ్నము. ఇక్కడ పాకిస్తాన్ చిహ్నం వచ్చేసి క్రిషెంట్ అంటే నెలవంక, ఇది పాకిస్తాన్ యొక్క చిహ్నము. బంగ్లాదేశ్ యొక్క చిహ్నము వాటర్ లిల్లీ. చూడండి ఫ్రెండ్స్, వాటర్ లిల్లీని మనం బంగ్లాదేశం యొక్క చిహ్నం అంటారు. అదేవిధంగా చైనా యొక్క చిహ్నం వచ్చేసి డ్రాగన్. చూడండి ఫ్రెండ్స్, డ్రాగన్. అదేవిధంగా ఆస్ట్రేలియా యొక్క చిహ్నం వచ్చేసి కంగారు. ఆస్ట్రేలియా యొక్క చిహ్నం వచ్చి కంగారు. చూడండి, కెనడా ఇటలీ 2 దేశాల యొక్క చిహ్నాలు వచ్చేసి వైట్ లిల్లీ. అంటే 2 దేశాలకు వైట్ లిల్లీ ఏ దేశాలకు వస్తాయంటే కెనడా వచ్చేసి ఇటలీ. అదేవిధంగా ఫ్రాన్స్ యొక్క చిహ్నం వచ్చేసి లిల్లీ. చూడండి, ఫ్రాన్స్ యొక్క దేశం యొక్క చిహ్నం ఇది. అదేవిధంగా జపాన్ యొక్క చిహ్నం వచ్చేసి చామంతి. ఈ జపాన్ యొక్క దేశం యొక్క చిహ్నం వచ్చేసి ఇది. దీనిని ఏమంటారంటే చామంతి అంటారు. చామంతి ఒక పువ్వు. చామంతి పువ్వు యొక్క చిహ్నం ఏ దేశానికి సంబంధించిందంటే మీరు జపాన్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ యొక్క చిహ్నం వచ్చేసి బాల్డ్ ఈగల్ అండ్ బంగారు కడ్డీ. ఇది ఫ్రెండ్స్, యునైటెడ్ స్టేట్స్ యొక్క చిహ్నం వచ్చేసి బాల్డ్ ఈగల్ అండ్ బంగారు కడ్డీ. అదేవిధంగా ఈజిప్ట్ యొక్క చిహ్నం వచ్చేసి ఈజిప్టు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మన మైండ్ మ్యాపింగ్తో బొమ్మలు చూస్తూ నేర్చుకుంటే బాగా మనం గ్యాదర్ చేసి నేర్చుకోవచ్చును. అదేవిధంగా ఇప్పుడు యుఏఈ, యునైటెడ్ స్టేట్స్ అండ్ ఎమిరేట్స్ వచ్చేసి వాటి యొక్క గుర్తు వచ్చేసి ఆ దేశం యొక్క గుర్తు వచ్చేసి గోల్డెన్ పాల్కన్. ఈ విధంగా ఉంటుంది. మీరు రేపు ఎగ్జామ్లో ఏ దేశం చిహ్నం ఎక్కడాన్ని మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇవ్వచ్చును అని అడిగినప్పుడు మనం చేయాలి. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ యొక్క చిహ్నం వచ్చేసి 12 వృక్షాల వృత్తం. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. 12 యొక్క నక్షత్రాలు ఉంటే మధ్యలో యూఏ ఉంటుంది ఇది. అదేవిధంగా న్యూజిలాండ్ యొక్క చిహ్నం వచ్చేసి సుందర్ అండ్ క్రష్ అని కివి పక్ష, పెర్న్ అనే పక్షి అని కూడా అంటారు దీన్ని. చూడండి, ఈ విధంగా అంతర్జాతీయ యొక్క చిహ్నాలు. అదేవిధంగా మరికొన్ని చిహ్నాల గురించి మనం తెలుసుకుందాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డెన్మార్క్ యొక్క చిహ్నం వచ్చేసి డెన్మార్క్ బీచ్ చిహ్నం అంటే సముద్ర తీరం ఉంటుంది కాబట్టి డెన్మార్క్ యొక్క చిహ్నం వచ్చి బీచ్, సముద్ర తీరం. యూకే ఇరాన్ యొక్క చిహ్నం వచ్చేసి రోజ్ అంటే గులాబీ. ఏ దేశాలకి గులాబీ యొక్క గుర్తు ఉంటుందంటే యూకే అండ్ ఇరాన్. సిరియా జపాన్ యొక్క చిహ్నం వచ్చేసి గద్ద యొక్క చిహ్నం వచ్చేసి సిరియా జపాన్కి ఉంటుంది. అదేవిధంగా గ్రీసు వచ్చేసి యొక్క ఆలివ్ కొమ్మ చిహ్నం వచ్చేసి ఆలివ్ కొమ్మ ఏ దేశానికి వస్తుందంటే గ్రీస్ దేశానికి వస్తుంది. ఎక్కడైతే సింహం చిహ్నం గల దేశాల గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఇచ్చారు చూడేస్తాం, సింహం చిహ్నం గల దేశాలు మనకు బెల్జియం అండ్ సియరా లియోన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్, ఫిన్లాండ్, శ్రీలంక, నార్వే, నెదర్లాండ్. ఈ మొత్తం దేశాలు వచ్చేసి సింహం కలిగిన గుర్తు దేశాలు. ఈ విధంగా మన వరుస క్రమంలో నేర్చుకుంటే మనకు ఎగ్జామ్లో కనిపెట్టేదానికి ఈజీ. అదేవిధంగా మనం వివిధ దేశాల యొక్క జాతీయ గీతాల గురించి తెలుసుకుందాం. భారతదేశం యొక్క జాతీయ గీతం వచ్చేసి జనగణమన. అదేవిధంగా పాకిస్తాన్ యొక్క జాతీయ గీతం వచ్చి క్యామీ తరహా. అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్ యొక్క జాతీయ గీతం వచ్చేసి గాడ్ సేవ్ ది క్వీన్.
గాడ్ సేవ్ ది క్వీన్ వచ్చేసి క్వీన్. ఇక్కడ కింగ్ ఉంది, ఇక్కడ క్వీన్ ఉంది. ఈ రెండు ఉంటే యునైటెడ్ కింగ్డమ్ యొక్క జాతీయ గీతం. అదే చైనా యొక్క జాతీయ గీతం వచ్చి మార్చ్ ఆఫ్ ది వాలంటీర్స్. వాలంటీర్స్ అంటే వాలంటీర్స్ మీకుంటే ఆ జాతీయ గీతం వచ్చేసి చైనా అని గుర్తుపెట్టుకోవచ్చు. అదే వచ్చేసి బంగ్లాదేశ్ చిహ్నం వచ్చేసి అమర్ సోనార్ బాంగ్లా. ఇక్కడ బాంగ్లా ఉంది, అమర్ సోనార్ బాంగ్లా బంగ్లాదేశ్ అని మీరు ఈజీగా గుర్తుపట్టుకోవచ్చు. అదేవిధంగా యుఎస్ఏ వచ్చి గీతం వచ్చి జాతీయ గీతం వచ్చి ది స్టార్ స్ప్రింగిల్డ్ బ్యానర్. అదేవిధంగా శ్రీలంక యొక్క జాతీయ గీతం వచ్చేసి శ్రీలంక మాత శ్రీలంక మాత అంటే వారి యొక్క జాతీయ గీతం. అదేవిధంగా మయన్మార్ యొక్క జాతీయ గీతం వచ్చేసి విశాల్ లవ్ బర్మా. జపాన్ యొక్క జాతీయ గీతం వచ్చేసి కిమి గా యోవా. జపాన్ యొక్క జాతీయ గీతం కిమి గా యోవా. అక్కడ కిమి అనే పక్షి వస్తుంది, కిమి అక్కడ పక్షి ఉంది చూడండి. ఇదే విధంగా ఇక్కడ జింబాబ్వే యొక్క జాతీయ గీతం వచ్చేసి జపాన్ అంటే ఏంది, జపాన్లో ఏ పక్షి ఉంటుంది, కిమి పక్షి ఉంటుంది అనుకోండి. మీరు అనుకున్నప్పుడు ఇక్కడ కిమి అనేది ఉంటుంది. కిమిగా యోవా అనే జాతీయ గీతం వచ్చేసి ఏ దేశం అన్నప్పుడు మనం జపాన్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జింబాబ్వే అన్నప్పుడు బ్లే స్పెడ్ బే ది ల్యాండ్. ఇక్కడ చూడండి, బ్లే స్పెడ్ ది ల్యాండ్ అండ్ జింబాబ్వే. మనకు జింబాబ్వే గురించి మనం తెలుసుకున్నప్పుడు అక్కడ ఏముంటుందంటే ఇక్కడ చూడండి జింబాబ్వే అని వస్తుంది. ఈ విధంగా వివిధ దేశాల యొక్క జాతీయ గీతాల గురించి మనం తెలుసుకోవచ్చు. ఇది మన అంతర్జాతీయ యొక్క చిహ్నాలు, వివిధ దేశాల యొక్క జాతీయ గీతాల గురించి ఈరోజు జీకే టాపిక్లో తెలుసుకున్నాం. ఇలా మరిన్ని టాపిక్స్ గురించి మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. యాజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని జీకే క్లాసెస్ అండ్ టెట్ డిఎస్ క్లాసెస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. మీరు మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ బిహెచ్కే రాజు ఛానల్ తరపున కోరుకుంటున్నాను.